వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 కి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నామో అదే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. అదే విధంగా మనకు అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయ్యి ఉంది. ఆల్రెడీ అప్లై కూడా మనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తాము. మీరు అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ మనం అప్లై చేయాలి, ఏ వెబ్సైట్ కి వెళ్ళాలి అనేటువంటి మీరు సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేకుండా దాని యొక్క లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి డైరెక్ట్గా ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఈజీగా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా క్లియర్ అండ్ కట్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ఇండెక్స్ ఫామ్లో మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమున్నాయి, తర్వాత వచ్చేసి ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్కి కూడా మనకు ఏ లెవెల్లో ఉంటుంది, ఏ పే స్కేల్ లెవెల్లో ఉంటుంది, అదేవిధంగా మనకు మెడికల్ స్టాండర్డ్ ఏముంటుంది, సో తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దరిదాపులుగా మనం తీసుకున్నట్టయితే సో సిగ్నల్స్ ఏదైతే ఉంటుందో అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్స్ కనుక తీసుకున్నట్టయితే 180 మనకు వేకెన్సీస్ అని చెప్పి అనుకున్నాం, 183 ఇచ్చారనమాట. మరి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఒక 3 వేకెన్సీస్ అయితే మనకు పెరగడం జరిగింది. అదేవిధంగా ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 కనుక తీసుకున్నట్టయితే వివిధ రకాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటిలో మనం కనుక తీసుకున్నట్టయితే మొత్తంగా 6000 చిల్లర వరకు మనకి ఇక్కడ రావడము జరిగింది. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 తీసుకున్నా గ్రేడ్ 3 తీసుకున్నా మొత్తం కలిపి మనకి ఇక్కడ మొత్తంగా ఇక్కడ 6238 వేకెన్సీస్తో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే కొన్నిటికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అని చెప్తున్నారు, కొన్నిటికి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ B1 అని చెప్తూ ఉన్నారు, కొన్నిటికి వచ్చేసి A3 అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ A3 అనేటువంటిది ఏదైతే మెడికల్ స్టాండర్డ్ ఉందో దానికి సైట్ అనేది కంపల్సరీ మనకు సో సైట్ అనేది ఉండకూడదు. ఓకేనా, సో గమనించండి. ఇక B1 తీసుకున్నా C1 తీసుకున్నా మీకు సైట్ కొంచెం ఉన్నా కానీ పర్వాలేదు. కాబట్టి సైట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి విధంగా మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు నోట్ అనేది 21వ తేదీ జూన్ మంత్ అంటే ఈ మంత్ 21వ తేదీ మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. షార్ట్ నోటీస్ అనేది ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకు ఓపెనింగ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే 28th జూన్ 28వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సో స్టార్ట్ అయింది. అంటే మనం చెప్పుకోవాలి అంటే సో మనకు 28th నుంచి మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు విండో అయితే ఓపెన్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 28 జూలై అంటే నెక్స్ట్ మంత్ 28వ తేదీకి మనకు నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి డేటు కంప్లీట్ కావస్తూ ఉందన్నమాట. కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఫాస్ట్గా మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్స్. మనం ఏదైతే అప్లికేషన్ పెడతామో వాటికి సంబంధించి మనం పే చేయాల్సినటువంటి ఫీజు అనేది 30వ తేదీ లోపల మనం పే చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ 30వ తేదీ లోపల మనం పే చేసుకోవాలన్నమాట. అంటే 28 వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 28 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ వరకు మన అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు అనేది పే చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇక మనకు మోడిఫికేషన్ విండో వచ్చేసి కరెక్షన్స్ చేసుకోవడానికి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1వ తేదీ ఆగస్ట్ అనమాట. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మనం ఏదన్నా మన అప్లికేషన్స్లో మిస్టేక్స్ కనుక పెట్టుకున్నట్టయితే చేస్తున్నట్టయితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. మనకు స్క్రైబ్కి సంబంధించి అంటే ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్క్రైబ్ని అంటే వాళ్ళకి సహాయకుల్ని ఎవరైనా తీసుకొని వాళ్ళ చేత హెల్ప్ తీసుకొని ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయాలి. మనకు అఫీషియల్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు అప్డేట్ చేయాలి. ఎప్పటి లోపల అంటే 11వ తేదీ ఆగస్టు నుంచి 15వ తేదీ ఆగస్టు వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పినటువంటి విషయమే ఇక్కడ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి పురుష అభ్యర్థులు కావచ్చు, స్త్రీ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే మనకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. సో అందరూ కూడా అర్హులే. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి క్రైటీరియా చూస్తే
ఏజ్కి సంబంధించినటువంటి క్రైటీరియా చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కనుక తీసుకుంటే లెవెల్ 5కి సంబంధించి ఇక్కడ మనకు ఇది ఇనిషియల్ పే అంటే బేసిక్ అంటారనమాట. ఈ బేసిక్తో పాటుగా మనకు హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, ఇక ఇన్సెంటివ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కలుపుకుంటే మనకు మంచి శాలరీనే రావడం జరుగుతుంది. కాబట్టి శాలరీ గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏదైతే ఉందో సిగ్నల్లో దానికి వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు వయసు అనేది ఉండొచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఎవరికి ఇది అన్రిజర్వ్డ్ అభ్యర్థులు తీసుకున్నా లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీసుకున్నా 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. సో ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పుకున్నాం. అయినప్పటికీ సో ఆ వీడియో ఎంతమంది చూస్తారో మనకైతే తెలియదు కాబట్టి మరలా ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారనేటువంటి ఉద్దేశంతో నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో గ్రేడ్ 1కి సంబంధించి మనం తీసుకున్నట్టయితే సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి మనం కనుక తీసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి. ఏ డేట్ కల్లా అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా మనకి ఇచ్చి ఉండాలి. సో ఎగ్జాక్ట్ డేట్ మనం కనుక తీసుకున్నట్టయితే సో ఇక్కడ సో కట్ ఆఫ్ డేట్ అనేది కూడా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తర్వాత మనం చూసుకుంటే ఇక ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఏజ్ లిమిట్ తీసుకుంటే ఏ డేట్ కల్లా మనకు క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి ఇచ్చాడేమో ఒక్క విషయం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏజ్ అప్లికబుల్ టు దిస్ ఈఎన్ ఈజ్ 1/7/2025 అంటే జూలై నెల 1వ తేదీ కల్లా వాళ్ళు చెప్పినటువంటి వయసు మీకు ఉండాలి. జూలై 1వ తేదీ కల్లా ఇంత వయసు అనేది మీకు ఉండాలన్నమాట. సో జూలై 1కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ తీసుకుంటే 3 years ఉండడం మనకు జనరల్గా జరుగుతుందన్నమాట. సో దాని ప్రకారంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో సేమ్ దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటే ఓబీసీ అభ్యర్థులకి 18 నుంచి 33 + 1 3 అంటే 36 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక అయినట్టయితే 18 నుంచి 33 + 1 5 సంవత్సరాలు అంటే 38 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి గమనించండి. నెక్స్ట్ ఇక ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో అలాంటి అభ్యర్థులకి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థులు అన్రిజర్వ్డ్ అభ్యర్థులు తీసుకున్నా లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక తీసుకున్నట్టయితే ఈ 33 సంవత్సరాలకి ఒక 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 18 నుంచి 33 + 10 అంటే 43 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్లో ఓబీసీ అభ్యర్థులు కనుక అయినట్లయితే వాళ్ళకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు. కాబట్టి 18 నుంచి ఇక్కడ 33 + 1 మనకు 13 సంవత్సరాలు అంటే 46 సంవత్సరాల వరకు 18 నుంచి 46 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో అలాంటి అభ్యర్థులకి 15 సంవత్సరాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ 18 నుంచి ఈ యొక్క 33 + 1 15 కనుక తీసుకుంటే 48 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ యొక్క ఏజ్తో ఈ యొక్క డేట్తో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1వ తేదీ 7వ నెల 2025 కల్లా మీ యొక్క వయసు ఈ విధంగా ఉండాలి. ఏ పోస్ట్కి? టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేటువంటి పోస్ట్కి. ఓకేనా? సో మరి నెక్స్ట్ గ్రేడ్ 3 కనుక తీసుకున్నట్టయితే ఇది లెవెల్ 2కి సంబంధించింది అనమాట. సో లెవెల్ 2కి సంబంధించి తీసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. సో లెవెల్ 2కి సంబంధించినటువంటి పోస్ట్ తీసుకున్నట్టయితే గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్ట్ కనుక తీసుకుంటే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కనుక అయినట్లయితే లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే మీకు వయసు ఖచ్చితంగా 18 నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ అనేది ఏ తేదీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. 1వ తేదీ 7వ నెల 2025 అంటే జూలై 1 కల్లా మీ యొక్క వయసు ఇంత ఉండాలి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. ఇక ఓబీసీ అభ్యర్థులు అయితే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఒక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి 33 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి 18
18 నుంచి ఇక్కడ మనకు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 18 నుంచి 30 ప్లస్ ఒక 10 అంటే 40 సంవత్సరాల వరకు, 18 నుంచి 40 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కానీ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు. కాబట్టి 30 ప్లస్ ఒక 13 అంటే 43 సంవత్సరాలు, అంటే 18 నుంచి 43 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక చూసుకుంటే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక చూసుకున్నట్టయితే 45 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి 30 ప్లస్ ఒక 15, 30 ప్లస్ ఒక మనకి ఎంత అవుతుంది ఇక్కడ 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి? టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్కి సంబంధించినటువంటి క్రైటీరియా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకోవాలి. మిగతావన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అయినప్పటికీ ఆ వీడియో ఎంతమంది చూస్తారో మనకైతే తెలియదు. మరలా ఒకవేళ కొత్త అభ్యర్థులు ఎవరైనా న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైనా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నము, ఫాస్ట్గా చెప్పేటువంటి ప్రయత్నము చేస్తాను. సో గ్రేడ్ 1కి సంబంధించి తీసుకుంటే ఇది మనకు ఏజ్ లిమిట్ అనమాట. సో పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలనేది నేను క్లియర్ కట్గా బోర్డు పైన రాశాను. కాబట్టి దీనిపైన మీరు నీట్గా స్క్రీన్ షాట్ అని తీసుకొని దెన్ మెల్లగా అంటే నిదానంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కంపేర్ చేసుకుంటూ మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింప్లీ మీరు ఏం చేయాలి, ఈ 2025లో నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసివేయండి. సో ఈజీగా అప్రాక్సిమేట్గా మనకు వయసు అనేది వచ్చేస్తుంది. ఇక మెల్లగా నెలలకు సంబంధించి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా, లేకపోతే ఏజ్ క్యాలిక్యులేటర్ తీసుకోండి, ఏజ్ క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఆన్లైన్లో మనకు వచ్చేసి ఉంటుంది కదా. సో గూగుల్లో కొట్టామంటే ఏజ్ క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇప్పుడు ఈ డేట్ కనుక క్యాలిక్యులేట్ చేయమని చెప్తే 1వ తేదీ 7వ నెల 2025కి నా ఏజ్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకునైనా మనము సో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మన కనుక తీసుకున్నట్టయితే 3 years వాళ్ళ యొక్క సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిడక్ట్ చేసిన తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఉంటారో ఆ కేటగిరీలో మీ ఏజ్ అనేది చూసుకోవాలి. నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు ఏదైతే సర్వీస్ పీరియడ్ ఉంటుందో దాంట్లో 3 years తగ్గించిన తర్వాత మీ వయసు ఎంత వస్తుందో అంత వయసుని నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఏజ్తో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ కావచ్చు, ఈడబ్ల్యూ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ తగ్గించుకొని మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ కావచ్చు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కనుక అయితే సో 6 years మీకు ఇక్కడ వచ్చేసి 6 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ద ఏజ్. అంటే మీకు ఏదైతే మీరు జాబ్ చేశారో ఆ ఏజ్ని పక్కన పెట్టేసిన తర్వాత మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే మీరు ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని రోజులు మీరు డ్యూటీ చేస్తుంటారో, సర్వీస్ చేస్తుంటారో దాన్ని తీసేసిన తర్వాత 6 years అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ఈ 6 years యాడ్ చేసుకుంటే అంత వయసు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 8 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎప్పుడు మీ సర్వీస్ పీరియడ్ని మీ ఏజ్లో నుంచి తీసేసిన తర్వాత, సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాను. ఇక ఆల్రెడీ మనకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక గ్రేడ్ 3కి తీసుకున్న, గ్రేడ్ 3కి తీసుకున్న, గ్రేడ్ 1కి తీసుకున్న ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే సేమే. కాబట్టి మరలా ఇవి మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది తీసుకున్నట్టయితే ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్ సీరియల్ నెంబర్ 2 అనమాట. అంటే ఎవరికి క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, minorities are economically backward classes. EBC is different from OBC. ఓకేనా, ఈబీసీ అనేది డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ కాషన్ టు క్యాండిడేట్స్ ఈబీసీ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ ద ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి అంటున్నారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో, ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఈబీసీ కాదు. ఓకేనా, దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో వీళ్ళకి ఫీజు ఉండదు. ఎవరికి ఫీజు ఉండదు? ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఈబీసీ అభ్యర్థులు కావచ్చు అనమాట. వీళ్ళకి ఫీజు అనేది
అనేది. ఓకే, సో వీళ్ళకి ఫీజు అనేది మనకి 250 ఉంటుంది. సో ఇట్స్ నాట్ 0, ఇట్ ఈస్ 250. వీళ్ళకి మాత్రము 250 ఫీజు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? సో సింపుల్గా మనకు అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కావచ్చు, లేదా మనకు ఓబీసీ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సో మేల్ అభ్యర్థులు అయితే 500 రూపీస్ ఉంటుంది, ఫీమేల్ అభ్యర్థులు అయితే 250 రూపీస్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేటగిరీస్కి మాత్రమే 250, మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి గమనించాలి. Next, the applicable examination fee is also required to be paid separately for each pay level. Only candidates who attend CBT will get a refund of their examination fee as mentioned above. ఓకేనా? అంటే మీరు గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేస్తే సపరేట్గా మనం ఫీ పే చేయాలి, 500 రూపీస్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్రిజర్వ్డ్ అభ్యర్థులైనా, లేకపోతే ఓబీసీ అభ్యర్థులైనా కావచ్చు, లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనా కావచ్చు. నెక్స్ట్ గ్రేడ్ 3కి సంబంధించి మీరు అప్లై చేస్తూ మీరు పోస్ట్ కనుక పెట్టుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సపరేట్గా. ఓకేనా? పే లెవెల్ 2 వచ్చేసి గ్రేడ్ 3 అవుతుంది, పే లెవెల్ 5 వచ్చేసి గ్రేడ్ 1 అవుతుంది అనమాట. కాబట్టి మీరు గ్రేడ్ 1కి అప్లై చేస్తారా, గ్రేడ్ 3కి అప్లై చేస్తారనే దాన్ని బట్టి సో సపరేట్ ఫీజు అనేది, సపరేట్ అప్లికేషన్ కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి గమనించండి. నెక్స్ట్ రీఫండ్ అనేది కూడా మనకు వస్తుంది. సిబిటి ఎగ్జామినేషన్ కనుక మనం అటెంప్ట్ చేసినట్టయితే మనకు రీఫండ్ అనేది వస్తుంది. ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ మెన్షన్ ద బ్యాంక్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ నంబర్ అండ్ IFSC కోడ్ ఫర్ రిసీవింగ్ ద రీఫండబుల్ పోర్షన్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ, దట్ ఈస్ 400 or 250 యాజ్ అప్లికబుల్ మైనస్ ద బ్యాంక్ ఛార్జెస్ ఇన్ దేర్ అప్లికేషన్. ఓకేనా? సో బ్యాంక్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవి మనం కట్టినటువంటి ఫీ అమౌంట్లో నుంచి డిడక్ట్ చేసుకొని ఇస్తారనమాట. 500 కట్టినటువంటి వాళ్ళకి సో 400 రూపీస్ మైనస్ సో సంథింగ్ మనకి ఏదైతే అప్లికబుల్ ఛార్జెస్ ఉంటాయో దాన్ని పక్కన పెట్టేసి మిగతాది ఇస్తారనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫర్నిషింగ్ ద కరెక్ట్, అంటే కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఇవ్వకపోతే ఆ రీఫండ్ గురించినటువంటి మా ప్రాబ్లం కాదు అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ సో తర్వాత మనం కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది గమనించుకుంటే సో చాలా సింపుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్, ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్, అంతే. సో మనకు ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ తలనొప్పి ఏమీ లేదు. జస్ట్ ఒకే ఒక ఎగ్జామ్, ఒక్క ఎగ్జామ్తోనే మనం డిసైడ్ చేస్తారు. ఆ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్లు ఉంటాయి. ఇంకంతకన్నా ఏం లేదు. చాలా సింపుల్ మనకు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉన్నటువంటి సో జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ తీసుకుంటే గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పుకున్నామో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి ఇక్కడ 15 ప్రశ్నలు ఇస్తాడు, 15 మార్కులు. తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ 20 ప్రశ్నలు 20 మార్కులు ఇస్తాడు. సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే 35 ప్రశ్నలు 30 మార్కులు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి తీసుకున్నట్టయితే ఎక్కువ వెయిటేజ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం గమనించాలి. 100 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 100 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామినేషన్ అనేది మనం తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది, 2 లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్ మార్కింగ్కి సంబంధించి మనం చూసుకుంటే 1/3 అనేది రైల్వేకి జనరల్గా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూద్దాం. టోటల్ డ్యూరేషన్ ఈజ్ 90 minutes అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ప్రశ్నలకి. ఈ 100 ప్రశ్నలకి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనం ఎంత సమయంలో రాయాలి అంటే 90 minutes. 90 minutesలో మనం రాయాలి అంటే మనకు 1.5 గంటలో 100 ప్రశ్నలు ఆన్సర్ పెట్టేసేయాలి. 90 minutesలో మనకు 100 ప్రశ్నలు అంటే ఎస్ పాసిబులే, మనం చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తే మనం స్పీడ్గా కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్. సో దట్ 90 minutesలో మనం కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్కి వస్తే ఎస్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ అనేది దరిదాపులుగా అన్నిటిలో ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా రాయాలనేది మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది అంతే తప్ప నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోకూడదు, పోటీ నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు. దెర్ షాల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నార్మలైజేషన్ అనేది అది నార్మలే, ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో పెడతారు కాబట్టి.
సో తర్వాత మన సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సిలబస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది కూడా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్లో కానీ లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో కానీ మనం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్ తీసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ ఇచ్చారు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చాడు. సో దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మనకు ఆల్రెడీ రెగ్యులర్గా తెలిసినటువంటి టాపిక్స్ అనమాట. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకున్నట్టయితే మనకు ఏదైతే కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఎందుకంటే కంప్యూటర్స్ సంబంధించినటువంటి సిలబస్ మనం రెగ్యులర్గా చూడం కాబట్టి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జనరల్ అవేర్నెస్ అయితే మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం, ప్రతి నోటిఫికేషన్ చూస్తుంటాం, రీజనింగ్ చూసినా చూస్తూ ఉంటాం, తర్వాత మ్యాథమెటిక్స్ చూసినా కానీ చూస్తూనే ఉంటాం. బట్ కంప్యూటర్స్ సంబంధించి తీసుకుంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, యూనిక్స్, లైనక్స్, ఎంఎస్ ఆఫీస్, వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్, కంప్యూటర్ వైరస్, ఇవి టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సినవి కంప్యూటర్కి సంబంధించి తీసుకుంటే. ఇక మ్యాథమెటిక్స్ సంబంధించి తీసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం అనమాట. రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, మనకు సిలబస్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఐడియా లేకపోయినా కానీ మీరు కొంచెం వీడియో క్వాలిటీ అనేది కొంచెం మంచిగా పెట్టుకొని 480 కావచ్చు, లేకపోతే 720 పిక్సెల్స్ మీరు పెట్టుకొని కిలోబైట్స్ పెట్టుకొని మీరు స్క్రీన్ షాట్ అయినా డైరెక్ట్ తీసుకోవచ్చు. అదర్వైజ్ మన డిస్క్రిప్షన్లో చూసినట్టయితే మీరు దానికి సంబంధించినటువంటి లింక్ అనేది సో దొరుకుతుంది. దాంతో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ని. అండ్ అప్లికేషన్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం మనము చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి తీసుకున్నట్టయితే ఏమి ఇస్తాడు? జనరల్గా వచ్చేసి మనకు ఈ యొక్క పర్టికులర్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇది అన్నిటికీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఏమి ఇస్తున్నాడు? యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్, ఇంటెన్సిటీ, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కండక్టర్స్, నాన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ అండ్ parallel of a circuit and specific resistance, relation between electric potential, energy and power, so amperes law, magnetic force on ohms on moving charged particles and long straight conductors, electromagnetic induction, Faraday's law and electromagnetic flux, magnetic field, magnetic induction, electronics, measurements, electronics and measurements lo basic electronics, digital electronics, electronic devices and circuits, micro controller, micro processor. మనం మొబైల్ ఫోన్స్ చాలా వాడుతూ ఉంటాం అనమాట. కాకపోతే దాంట్లో ఏమేమి అసలు వస్తువులు ఉంటాయి అనేది పెద్దగా తెలియదు. అవన్నీ కూడా మనం ఇక్కడ సో కొన్ని ఐడియా తెచ్చుకోవచ్చు అనమాట. మైక్రో ప్రాసెసర్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్, ఎల్సిడి ఎల్ఈడి ప్యానల్స్, ట్రాన్స్డ్యూసర్స్, ఇవి మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఇవి మనకు గ్రేడ్ 3కి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరత, ఇంకే గ్రేడ్ 1కి సంబంధించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఓకేనా? ఇవి కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి. బట్ మనకు గ్రేడ్ 1కి సంబంధించి తీసుకున్నట్టయితే టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించే కాబట్టి ఈ యొక్క సిలబస్ పెద్ద కొత్త అయితే వాళ్ళు కాదు. సో గ్రాడ్యుయేషన్లో అంటే డిప్లొమాలో కావచ్చు, లేకపోతే మనకు ఇంజనీరింగ్లో కావచ్చు, లేదా డిగ్రీలో బీఎస్సీలో కావచ్చు మనకు వస్తూ ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో అవి జనరల్గా టచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తాడు, 25 మార్కులు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కనుక తీసుకుంటే 25 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్ కనుక తీసుకుంటే 40 ప్రశ్నలు 40 మార్కులు. జనరల్ అవేర్నెస్ తీసుకున్నట్టయితే మనకు 10 ప్రశ్నలు 10 మార్కులు. ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ అనేది మనకు అటు గ్రేడ్ 1కి సంబంధించి తీసుకున్నా ఇట్లా గ్రేడ్ 3కి సంబంధించి తీసుకున్నా మనకు వెయిటేజ్ అనేది ఎక్కువ వచ్చేటువంటి అవకాశము ఉంది. దానిలో కావచ్చు దీనిలో కావచ్చు అనమాట. అక్కడ కూడా తీసుకున్నట్టయితే గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 ప్రశ్నలు, అక్కడైతే మనకు 40 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రెండు ఎగ్జామ్స్లో గ్రేడ్ 1 తీసుకున్నా గ్రేడ్ 3 తీసుకున్నా కానీ మనకు సైన్స్ తర్వాత మనకి ఏదైతే ఉందో అక్కడ సైన్స్ ఇంజనీరింగ్, ఇక్కడ ఓన్లీ సైన్స్ తీసుకుంటే 40 ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం చదువుకోవాలి. సో అలా కాకుండా మనం జస్ట్ మనకు తెలిసిన సబ్జెక్ట్ చదువుకుంటూ పోతే సరిపోదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, వెయిటేజ్ చూడండి, వెయిటేజ్ తగ్గట్టుగా మనం చదువుకొని ముందుకెళ్ళాలి. సో నెక్స్ట్ తర్వాత మనం చూస్తే
ఇక్కడ మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మనం కొంచెం చూసుకున్నట్టయితే సో చూడండి, సో సిగ్నల్స్ గ్రేడ్ 1కి సంబంధించి చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే బిఎస్సి మనకు సంబంధించి చూసుకుంటే బిఎస్సి ఫిజిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు. సో దేంట్లోనైనా మీరు ఒక బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. అంటే నార్మల్ డిగ్రీ చేసినా, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా, లేదా డిప్లొమా చేసినా కానీ 3 years డిప్లొమా చేసినా కానీ మీరు అర్హులే. ఏ పోస్ట్కి? సో గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్ట్కి ఎవరు అర్హులు అంటే సో మీరు డిగ్రీలో బీఎస్సీలో కావచ్చు, ఈ పర్టికులర్ ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో మనకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి మీరు డిగ్రీ చేస్తున్నా, ఇంజనీరింగ్ చేస్తున్నా, లేదా డిప్లొమా చేస్తున్నా, 3 years డిప్లొమా చేస్తున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేటువంటి పోస్ట్కి. నెక్స్ట్ ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే సో 10th plus ITI ఇచ్చారు. 10th plus ITI ఇచ్చారు. 10th plus ITI. ఈ ఐటీఐలో కూడా వాళ్ళు ఏదైతే ట్రేడ్స్ ఇక్కడ మెన్షన్ చేశారో పర్టికులర్ ట్రేడ్స్ మెన్షన్ చేస్తున్నారో ఆ ట్రేడ్లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది మీరు చేసి ఉండాలి. సో ఇది క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట, అంతే. ఓకేనా? సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్లో మనకి దరిదాపులుగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైతే ఉందో వాటిల్లో మనకు 10th తర్వాత 10th తర్వాత ఐటీఐలో వచ్చేసి కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి పర్టికులర్ ట్రేడ్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిల్లో. బట్ లాస్ట్లో ఉన్నటువంటి ఇక్కడ 9th పోస్ట్ చూడండి, 9th పోస్ట్ కావచ్చు. సో ఇక్కడ మెట్రికులేషన్ SSL ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో 14th పోస్ట్ అనుకుంటాను. 14th పోస్ట్ అంటే టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి పోస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఆ పోస్ట్లో మనకు ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంపీసీ చేసుంటారో ఆ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 14th పోస్ట్ ఉంటుందన్నమాట టెలికమ్యూనికేషన్ సంబంధించి. సో ఆ పోస్ట్కి 10th తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా సో ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్గా డేట్ అనేది మనకు సో 28th జూన్ నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ మంత్ జూలై 28th వరకు ఉంటుంది. మనకు 30th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనం మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే 10th plus ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ ఇది గ్రేడ్ 3కి అనమాట. గ్రేడ్ 1కి తీసుకుంటే మీరు డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేదా డిప్లొమా కావచ్చు. దేంట్లో చేస్తున్నారంటే మీకు ఆ పర్టికులర్ వాటిల్లో ఖచ్చితంగా ఫిజిక్స్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్లో కావచ్చు, ఏదో ఒక దాంట్లో మీరు ఖచ్చితంగా డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ అదర్వైజ్ డిప్లొమా చేస్తున్నా కానీ అర్హులేను. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రేడ్ 3 తీసుకున్నట్టయితే 10th plus ITI అండ్ CCA ఉండాలి. కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏజ్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కేటగిరీకి సంబంధించి కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఇది గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. అదేవిధంగా ఇది గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. సో గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం క్లియర్గా చూసాము. గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం క్లియర్గా చూడడం జరిగింది. రెండిట్లో కూడా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాకపోతే సబ్జెక్ట్ వైజ్గా కొంచెం డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. ఇది గ్రేడ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. 100 questions 90 minutes. మనం 90 minutesలో ఆన్సర్ చేయాలి. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇంగ్లీషు తెలుగులో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రేడ్ 3కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి ఏం లేదు. జస్ట్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ కూడా 100 ప్రశ్నలు 90 minutesలో మన ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఓకేనా? సో ఇది మనకు SSC రైల్వేకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో మనకు నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మేము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. ఈ యొక్క అవకాశం కూడా మీరు ఉపయోగించుకొని మీ యొక్క డ్రీమ్ జాబ్లో మీరు ల్యాండ్ అవుతారని ఆశిస్తూ సో నెక్స్ట్ సెషన్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.